నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రానున్న 3-4 రోజులలో అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే షురూ కానుంది. అయితే ఇప్పుడు ఈ ఓట్ల వల్ల సర్వే చెప్తుంది ఆ పార్టీ మాత్రమే గెలుస్తుంది అని. మరి చంద్రబాబు నాయుడు పార్టీ గెలుస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలుస్తుందా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడైతే ఒక సర్వే చెప్తుంది, అంటే ఇప్పుడు రానున్న 3-4 రోజులలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే షురూ అవుతుందని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల ఒక సర్వే అయితే ఒక పార్టీకి అయితే పక్క ఇంత శాతం అని చెప్పేసి అయితే చెప్తున్నారు, ఓటింగ్ శాతం ఇంత అని. అది మరి చంద్రబాబు నాయుడు గారికి అవ్వబోతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవ్వబోతుందా సార్? పోస్టల్ బ్యాలెట్లు ఎవరిని డిసైడ్ చేయబోతున్నాయి? పోస్టల్ బ్యాలెట్లలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఏంటి, చంద్రబాబు భవితవ్యం ఏంటి అనేది చూసినట్లయితే మనం ఒక దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక 9 లక్షల మంది 8.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నట్లయితే అటు పెన్షనర్స్, ఇప్పుడు సర్వీస్లో ఎవరైతే ఉన్నారో ఈ 33 విభాగాలకు చెందినటువంటి ఈ అధికారులు, ఈ ఉద్యోగులు, ఈ డ్రైవర్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపు పోలింగ్ విధుల్లో ఉంటారు. ఒక 4 లక్షల మంది. ఆ తర్వాత ఈ సెక్రటేరియట్ కొత్తగా వచ్చిన ఈ సచివాలయ సిబ్బంది, వీళ్ళు ఒక 1.45 ఎంత ఉన్నారు, 1,50,000 మంది. వీళ్ళందరిలో మరి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పోలింగ్ విధుల్లో ఉన్నట్లయితే ఏపీఓలుగా, పీఓలుగా అక్కడ ఉన్నప్పుడు పోలింగ్ ఆఫీసరు మరి తన ఓటుని ముందే ఇచ్చేసి వెళ్తాడు, ఏది ఆ పోస్టల్ బ్యాలెట్ రూపంలో. ఇప్పుడు ఇక పోస్టల్ బ్యాలెట్స్ వచ్చేసాయి. ఇక ఎన్నిక ఎంత ఉంది నీకు? కేవలం 13 రోజులు ఉన్న దీంట్లో ఒకవైపు ఏమో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదు. ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత. ఉపాధ్యాయులే కాదు, ఇప్పుడు ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్లో కానీ, ఏపీ ఎన్జిఓల్లో కానీ అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మనం చూసాం 5 ఏళ్లలో ఏ విధంగా అణిచివేతకి గురయ్యాయో. టీచర్లనే మందు షాపుల దగ్గర, లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టారు. దీంట్లో పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా అవహేళన చేశారు. ఏది ఇక్కడ తెలంగాణ మంత్రి అప్పట్లో హరీష్ రావు ఏమన్నాడు, మా దగ్గర మేము ఉద్యోగులకి 80% ఫిట్మెంట్ ఇస్తే అక్కడ ఉద్యోగుల్ని లోపలేస్తున్నారు టీచర్లని అన్నారు. మనం చూసాం. లిక్కర్ షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టడం అనేది ఎంత అప్రదిష్ట తెచ్చిందంటే, అదే కాదు సిపిఎస్ రద్దు. సజ్జల ఏమన్నాడు, మావాడు అవగాహన లేక ఇచ్చాడు అని చెప్పాడు. మరి మిగతా రాష్ట్రాల్లో దాన్ని ఎలా అమలు చేస్తున్నారు? ఆ రాష్ట్రాలు సిపిఎస్ ఎలా రద్దు చేసాయి? వాళ్ళకి అవగాహన నుండి రద్దు చేశాయా? చెప్పాల్సింది సజ్జలే, చెప్పించాల్సింది జగన్మోహన్ రెడ్డి. మీరు ఇచ్చిన హామీ అదెంత పనన్నా వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నమాట నిజమా కాదా? కానీ దాన్ని ఎందుకని అమలు చేయలేకపోయారు 5 ఏళ్ళు? ఇప్పుడు సిపిఎస్ ఇవాళ అదొక శాపంలాగా మారి తరిమి కొడుతోంది. అటు ఉపాధ్యాయులు తిరగబడుతున్నారు, వాళ్ళు అసలు రోడ్ల మీదకి రానియకుండా వాళ్ళని అరెస్ట్ చేశారు, జైళ్లలో వేశారు. అదేగా హరీష్ రావు ఎగతాళి చేసింది. ఉద్యోగ సంఘాలన్నీ అణిచివేతకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి రేపు తీసుకున్న పోస్టల్ బ్యాలెట్ ఎవరు కోటేస్తారు? తెలిసిపోతుంది. రెడ్డికి ఫేవర్గా వేస్తారా, యాంటీగా వేస్తారా? ఇవాళ గుండెలు లబ్ డబ్ అంటుందంటే మామూలుగానే డబ్బు వెదజల్లుతారు. పోస్టల్ బ్యాలెట్లు వస్తున్నాయి కాబట్టి నీకు ఈ వారం రోజుల్లో నీకు బ్యాలెట్ కొంటారు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఏది వీళ్ళకి 5,000 ఇచ్చి, లేకపోతే 10,000 ఇచ్చి, లేకపోతే మొబైల్ ఫోన్స్ ఇస్తామని ఇంకా రకరకాలుగా మనం చూసాం కదా. మామూలుగానే ఎన్ని తాయిలాలు పంచిపెడుతున్నారో ప్రతి నియోజకవర్గంలో. గోడౌన్లు కుక్కర్లు, ఫ్లాస్క్లు మనం చూసాం. వాలంటీర్లకి ఏ విధంగా ప్రలోభ పెట్టారో, వాలంటీర్లను రాజీనామా చేయమని ఎలా ఒత్తిడి చేశారో, ఈ 3 నెలల జీతం ఈ 30,000 తీసేసుకోండి అని కవర్లలో పెట్టి మరీ కూడా విడుదల రజని ఒక్కొక్క కవర్లో 7,000 పెట్టించిందని, అన్నా రాంబాబు ఒక్కొక్క కవర్లో 10,000 పెట్టించాడని వాలంటీర్లకి మనం చూసాం. ప్రలోభాలు, పైరవీలు ఎలా జరుగుతున్నాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అవే కదా. నీకు అంగన్వాడీలకు అవే,
ఆశా వర్కర్లకి అవే. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రలోభాలు, పెట్టే ప్రలోభాలు, ఇచ్చే ఈ తాయిలాలకి వాళ్ళు ఆకర్షితులై రేపు పొద్దున పోస్టల్ బ్యాలెట్ కూడా అమ్మేస్తారా? చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క దీనికి గనక అమ్ముడు పోతే రేపు రాబోయేవన్నీ ఆగిపోతున్నాయి. డిమాండ్లన్నీ పెండింగ్ అలాగే ఉన్నాయి 5 ఏళ్లలో. దగ్గర ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళకి 30,000 కోట్లు పెరబెట్టారు. పెండింగ్ ఎరియర్స్ కానీ, ఆ టీఏలు, డిఏలు, మెడికల్ అలవెన్సులు ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే దాదాపు ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తులకు, పింఛనీర్లకి రావాల్సిన పెండింగ్ బకాయిలు 40,000 కోట్లు అంట. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పేరు పెట్టినటువంటి పార్టీకి ఓటేస్తారా? లేదు. అవతల చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ హామీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ ఎంప్లాయీ, ప్రభుత్వం మాది, ఎటు మొగ్గు చూపుతారు? పోస్టల్ బ్యాలెట్లు లబ్డబ్ అంటుంది. అందుకే అన్నమాట ఇప్పుడు ఈ 40,000 కోట్లు వాళ్ళ పెండింగ్ ఎరియర్స్ బకాయి పెట్టినటువంటి పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తుందా ఉద్యోగ లోకం? ఇప్పుడు పెన్షనర్స్కి చాలా ఎగ్గొట్టాడంట. 30-40 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి పెన్షనర్సు, గవర్నమెంట్ ఉద్యోగులు, టీచర్లు ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు 1వ తారీఖు వాళ్ళకి జీతం ఎరుగునా? 1వ తారీఖు పెన్షన్ వచ్చి 1వ తారీఖు జీతం పడి 5 ఏళ్ళు అయిందంట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం పడి, పింఛనీర్లకు 1వ తారీఖు పింఛన్ వచ్చి 5 ఏళ్ళు అయిందని. అసలు అది అలవాటైపోయింది. వాళ్ళు మర్చిపోయారు 1వ తారీఖు అనేది గుర్తులేదన్నమాట. మామూలుగా ఇవాళ ఈఎంఐలు కట్టలేక బ్యాంకులకు వీళ్ళంతా కూడా పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, ఏదో టీవీయో, లేకపోతే వెహికల్లో, లేకపోతే ఇల్లు కొనుక్కుంటారు కదా. దానికి బ్యాంక్ లోన్స్ ఉంటాయి కదా, ఈఎంఐలు కట్టాలిగా. గవర్నమెంట్ ఉద్యోగం అంటే అతను ఏదో పెద్ద పగలు తీస్తాడు, మాకు వెంటనే నీకు ఎమౌంట్ పడిపోద్ది, వెంటనే ఇచ్చేస్తాడు అని బ్యాంకులు వేలం వెర్రిగా వీళ్ళకి లోన్స్ ఇచ్చాయి. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఉద్యోగం అంటే బ్యాంకులు లోన్ ఇవ్వటం మానేసాయి. ఎందుకని? వాళ్ళకి ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు కాబట్టి అన్ని ఈఎంఐలు జంప్ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇంకో రాబోయే 5 ఏళ్ళు తెచ్చుకుంటారా ఈ ఉద్యోగులు, ఈ పింఛనీర్లు? ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ పింఛనీర్లందరికీ ఒక పార్టీ ఉందంట, పెన్షనర్స్ పార్టీ. ఆ పార్టీ పేరు పెన్షనర్స్ పార్టీ. వాళ్ళు ఇప్పటికే ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించామని చెప్పి మనం ఎక్కడో మీడియాలో చూసాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30-40 ఏళ్ళు సేవలు అందించి రిటైర్ అయినటువంటి ఈ పెన్షనర్స్ ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే ఓటేయండి అని పెన్షనర్స్ పార్టీ పిలిపించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇవాళ రగిలిపోతున్నాయి ఈ తీవ్రమైన అణచివేతకు, ఈ 40,000 కోట్ల పెండింగ్ ఎరియర్స్కి. పోస్టల్ బ్యాలెట్ ఎవరికి లబ్డబ్ అంటావు? రైట్ సార్. జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి లబ్డబ్ అంటోంది. వీళ్ళు ఒకవేళ రేపొద్దున డబ్బు ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, లేదు మొబైల్ ఫోన్లు పంచిపెట్టినా వాళ్ళు వేయాల్సిన వాళ్ళకే వేస్తారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.